BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆర్పి గారు చెప్పండి. అసెంబ్లీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారని చెప్పేసి ఒక లెటర్ రాశారు స్పీకర్ గారికి. అవును, ఆ లెటర్ చూసారా మీరు? ఇదే లెటర్ ఇదిగో వెనకనే ఉందిగా. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని చెప్పేసి 24వ తారీఖు పెట్టాడు. ఈ లెటర్ సారాంశం ఏంటి? దీనికి సంబంధించినటువంటి చర్చలు ఏం జరుగుతున్నాయి మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో? వేణు గారు ఆయన ఏమంటారంటే, నాకు 11 సీట్లే వచ్చినాయి, నేను ఒక సాధారణమైన ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో అడుగు పెట్టలేను, నాకు అవమానంగా ఉంది, నా అభిమానులు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా నాకు అసెంబ్లీలో కల్పించండి అని చెప్పేసి ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిపక్ష హోదా అంటే 175/10 ఈక్వల్ టు 17.5 అంటే 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీకి వర్తిస్తుంది. ఇతను చేసిన అరాచకాలకి, కిరాతకాలకి, దౌర్జన్యాలకి, ఇతను చేసిన పాపాలు పండిపోయి ఇతనికి భగవంతుడు 2 నామాలు 11 ఇచ్చినాడు. కాబట్టి ఇతనికి ప్రతిపక్ష హోదా అనేది రాదు. ఎలా వస్తుంది? 11 సీట్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో వర్తిస్తుందా? ఏ చిన్నపిల్లోని అడిగినా, వృద్ధుల్ని అడిగినా, అమాయకుల్ని అడిగినా, ఆఖరికి పిచ్చి పట్టోళ్ళని అడిగినా కూడా ఆ విషయము గట్టిగా చెప్తారు. అంతెందుకు, వీళ్ళ పార్టీలో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డికి, బొత్స సత్యనారాయణకి, వీళ్ళ పార్టీలో ఉండే మిగతా ఎవరైతే కురు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి తెలియదా? ఇలా రాసేసిన తర్వాత మళ్ళీ జనాలు ఇది చదివి, అది కూడా ఇంగ్లీష్లో రాసినాడు అంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలంటే, పాపం జగన్మోహన్ రెడ్డిగో ఇది చూపించారు. ఫస్ట్ ఇప్పుడు ఈ లైన్ ఫోటో పెట్టాడు, ఈరోజు పెట్టాడు. ఆ రోజు సాక్షి పేపర్లో ఈ ఫోటో ఆడిపోయింది, సాక్షి టీవీలో ఈరోజు ఆ ఫోటో ఆడిపోయింది. ఈరోజు మళ్ళీ ప్రజల మద్దతు కోసం, ప్రజల సానుభూతి కోసం ఈ లెటర్ మీద చూడండి, ఇక్కడ మాత్రం 9 ఫోటో వచ్చేసింది. ఇక్కడ మ్యాటర్ ఏముంది? నాకు ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో కల్పించాలంటున్నాడు. 11 సీట్లకి ఏ విధంగా ప్రతిపక్ష హోదా వస్తుందో నువ్వే చెప్పాలా. నువ్వే అన్నావు ప్రతిపక్ష హోదాలో ఉండాలంటే, అసెంబ్లీలో నిలదొక్కోవాలంటే ఎన్ని సీట్లు కావాలో ఒకసారి విందాం. మన జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అవగానే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వ్యంగ్యంగా, చంద్రబాబు గారిని చూస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు ఒక ప్రతిపక్ష హోదా గురించి ఒకసారి మనం విందాం. ఇప్పుడు దాని గురించి అప్పుడు మాట్లాడిన మాటలు ఏందో విందాం ఒకసారి చూడండి. 3 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దాము. ఇది 17 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు. దానికి కూడా ఎంతమందిని తీసేస్తే, ఎంత సంఖ్య వస్తే ఆయన ప్రతిపక్ష హోదా పోతుందన్న నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23 సీట్లు ఏది ఆ రోజు మాట్లాడినప్పుడు నాలెడ్జ్ అలా మాట్లాడలేదు. నేను 5 తీసి అంటే 23 నుంచి 5 తీసి ఎన్ని వస్తాయండి? 23, 22, 21, 20, 19. అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఉన్నట్టే కదా. 17 అంటున్నారు. అంటే దాని మీద కూడా పూర్తి క్లారిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టేప్పుడు చంద్రబాబు గారిని చూస్తూ వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పిన మాట ఇది. మరి 18 సీట్లు ఉంటే ప్రత్యక్ష హోదా, అంతకన్నా ప్రతిపక్ష హోదా, అంతకన్నా తీసేస్తే ప్రతిపక్ష హోదా లేదు ఉండదని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? వీళ్ళ తాత రాజారెడ్డి ఇస్తాడా? లేకపోతే వీళ్ళ ఆయన ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నా ఇస్తాడా? ఎవరు కదా. కేవలం ప్రతిపక్ష హోదా ఎందుకు కోరుకుంటున్నాడంటే వేరన్నా వాస్తవం చెప్తున్నా, ప్రతిపక్ష హోదా లేదనుకోండి అంటే అతన్ని ఎప్పుడైనా సరే పాత కేసులు, పెండింగ్ కేసులు, ఇప్పుడు నమోదైన కేసులు, ఆల్రెడీ వాదింపులు జరుగుతున్న కేసులు ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి ఏవి రుజువైనా, ఏ తేడా వచ్చినా సరే ప్రతిపక్ష హోదాలో లేకపోతే ఇమీడియట్లీ అతన్ని మనం అదే పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ కానీ, సిఈడి కానీ ఎవరైనా వెళ్ళి ఉన్నపలంగా అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అదే ప్రతిపక్ష హోదా వచ్చిందనుకోండి చాలా రిస్క్. అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆమోదం తీసుకొని, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రతిపక్ష హోదాలో ఉండే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో అతను వేసేస్తారనే భయంతో, అంటే 1, 2 కాదు కదా పాపాలు. బాబాయిని చంపించేయనుడు, పాత కేసులో 30-31 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కొండ మీద అంత అవినీతి జరిగింది, దానికి కూడా కమిటీ ఏర్పడింది. ఆల్రెడీ 500 కోట్లు పెట్టి ఋషికొండ మీద ఒక పెద్ద ప్యాలెసే కట్టాడు, జిల్లాకు ఒక ప్యాలెస్ కడుతున్నాడు, అడిగితే క్యాంప్ ఆఫీస్ అని చెప్తున్నాడు. ఇట కాకుండా మా గీతాంజలి అమ్మాయిని, అపోసవం తెలియని అమ్మాయిని సడన్గా చంపేసినారు. అది కూడా అటు ఇటు తిరిగే అవకాశం ఉండాలి. ఇక్కడ 1, 2, 3 కాదు కదా. సుధాకర్ రెడ్డి గారిని పాపం మాస్క్ అడిగిన పాపని నడి రోడ్డు మీద పిచ్చోని చేసి చంపేసినారు. వీటిలో ఏ కేసు నమోదైందో, ఏ కేసు మీద లోపలికి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు దాని నుంచి తను తప్పించుకోవాలంటే ప్రతిపక్ష హోదా అంటే
18 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని తెలిసి కూడా 11 సీట్లకి వెర్రిక్కిపోయి ఈ సజ్జల రామకృష్ణ బొత్స సత్యనారాయణ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఇలాంటి ఒక లెటర్ రాశాడు. ఇది గవర్నమెంట్ లెటర్ ఏం కాదు, ఏ రాష్ట్రపతి గారు, ఏ గవర్నర్ గారు, ఏ చీఫ్ మినిస్టర్ గారు రాసిన లెటర్ కాదు. ఇతను ప్రైవేటు పేపర్ మీద ఇతను రాసుకొని పంపించినాడు. వీటిని ఎవడు జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. నిన్ను ఈ చేష్టాలు చేసే, ఈ ఎగతాళి చేష్టాలు, ఈ వెర్రి చేష్టాలు, ఈ అవినీతి చేష్టాలు, జనాల్ని భ్రమింపజేసే చేష్టాలు చేసే 2024లో 175 నిన్ను 11 సీట్లకు పడదోశారు. ఇతను ఇలానే కనుక కొంచెం చదివిస్తే ఏం చేస్తాడంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, బొత్స సత్యనారాయణ గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కటి సినిమా చూసావు కదా, ఒక్కరోజు నేను సీఎం అంటే 11 సీట్లకి నేను అటర్ ఫ్లాప్ అయిపోయినా, నేను అనుకున్న ఎంపీ సీట్లు రాకపోయినా నేను ఎలా సీఎం అవ్వాలో ఒకసారి చూడండి అని మన రఘువరన్ గారు అడతారుగా. నువ్వు ఒకసారి సీఎంగా నిలబడంటే అవకాశం లేదు కదా అంటే నేను చూస్తానంటాడు రఘువరన్ గారు. అలాగే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా నేను ఒక్కరోజు సీఎం అయ్యేటట్టు చూడని పొరపాటుని సీఎం అయ్యి మిగతా కొండని, మిగతా ఇసుకని, మిగతా మనుషులను కూడా చంపేసే బాపతి ఇతను. కాబట్టి ఇది జనాలకి తెలియకేం కాదు. ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉండాలంటే 18 సీట్లు ఉండాలి, 11 కాదు. 175/10 = 17.5 = 18. 18 సీట్లు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఒక పార్టీకి ఓడిపోయిన అట్రపులపోయిన వైఎస్ఆర్సీపీకి నాయకుడు, ప్లస్ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆయన ఆధిపత్యంతో కూడినటువంటి నాయకుడు తప్ప అసెంబ్లీకి సంబంధించినంత వరకు ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు కాదు. ఇప్పుడు వాళ్ళు పార్టీకి నాయకుడు అంటున్నారు, పార్టీ ఉంటుందా లేదా అనేది నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. ఏదో కాంగ్రెస్లో విలీనం చేస్తారు, లేకపోతే బెంగళూరులో డీకే శివకుమార్తో మంత్రాలు జరుగుతాయి. ఏమో కొన్ని ఫోటోలు అయితే చక్కర్లు కొడుతున్నాయి, యూట్యూబ్లో గూగుల్లో వస్తూ ఉన్నాయి. డి శివకుమార్ గారిని బెంగళూరుకి వెళ్ళి కలిసినాడంట. ఆ ఫోటోలు ఎంతవరకు నిజమో మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు. బెంగళూరు అయితే వెళ్ళాడు, పుష్పగుచ్చం కూడా 2000 పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి షర్మిల గారు కూడా అదే కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి తన చెల్లెలు ఉన్నా కూడా సర్దుకొని ఉంటాడా? చెల్లెల్ని పక్కకు తోసేస్తే నేను వచ్చేసి నా 11 సీట్లు నా 4 ఎంపీలతో కూడా మీకు గెలిపేసి మీతో ఉంటాను అంటాడా? లేదంటే నా మీద కేసులు ఉండా ఏదో ఒకటి చేయండి అనే కాళ్ళ మీద పడ్డాడా? లేకపోతే బెంగళూరులో ఉండే ఆస్తులు కాపాడుకోవడానికి ఏమన్నా వెళ్ళాడా? లేదేది ఇన్ని రోజుల్లో కలవని వ్యక్తి. అంటే షర్మిల గారు కాంగ్రెస్లో ఉండి ఇతను వైఎస్ఆర్సీపీలో ఉండి ఆపోజిట్గా చెల్లెలు గురించి కూడా ఏరే వ్యక్తి చేత దుర్భాషలాడించినటువంటి, అంటే కాంగ్రెస్లో ఏది సోనియా గాంధీ అధ్యక్షతలో ఉండేటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి తన సొంత చెల్లెలు కూడా బూతులు తిట్టించాడు అంటే తన కాంగ్రెస్ అంటే ఇష్టం లేదని అర్థం. చెల్లెలు కాంగ్రెస్లో ఉంది అని తిట్టించంటే కాంగ్రెస్లో ఉన్న తన చెల్లెలు కానీ కాంగ్రెస్ కూడా ఇష్టం లేదని అర్థం. అలాంటి ఒక వ్యక్తి సడన్గా డి శివకుమార్ అనే ఒక పొలిటికల్ లీడర్ని బెంగళూరుకి వెళ్ళి కలిచాడు అంటే అంత ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు. అది నిజంగా కలిశాడా, ఫోటోలను మార్పింగ్ చేశారని మనకైతే తెలియదు. కానీ ఈ వ్యక్తి అయితే జిత్తులు మారిన నక్క కాబట్టి వెళ్తాడు. దాని అప్డేట్ వర్షన్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేది మనకి దానికి ప్రూఫ్లు దొరికితే కానీ మనం మాట్లాడకూడదు. ఈ లెటర్ అంటే ఆయనే రాసినాడు, ఆయనే పంపించినాడు, ఆయనే ఇంతకుముందు ఆ అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి మనం చెప్పగలిగినాం. కాబట్టి ప్రూఫ్లు ఉంటే మనం మాట్లాడాలి. అది ఇంకా ముందుగా తెలిస్తే మళ్ళీ ఒక డిస్కషన్ పెడదాం దాని గురించి. అది ఆర్పి గారు ఏంది వీడియో ఒకటి తీసుకొచ్చారు, ఇది ఏంటిది? అన్న క్యాంటీన్ కనపడుతుంది, ఎక్కడ ఈరోజు ఓపెన్ చేశారా? 17 సార్ ఇది మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 17/6/2024 రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీ రామారావు గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడికి మంచి భోజనం సదుపాయం కల్పించాలి, ఎవరు ఆకలితో కానీ ఆ బాధతో కానీ పడుకోకూడదు అన్నది మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారి ఆశయం. అంటే ఏ పేదవాడు ఆకలితో పడుకోకూడదని ఆయన ఉద్దేశం నుంచి పుట్టిందే అన్నా క్యాంటీన్. అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2018లో అన్నా క్యాంటీన్లు కొన్ని వందలు ఓపెన్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో. వాటిని 2019లో ఇతని అధికారంలో రాగానే ఎవరు జగన్మోహన్ రెడ్డి వితిన్ సెకండ్లో ఆ 100 అన్నా క్యాంటీన్లు కూడా, అంటే ఏ క్యాంటీన్ అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం 5 రూపాయలు. 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి ఏమీ రాదు, జస్ట్ ఏదో తీసుకోవాలి. అది కూడా తీసుకోకపోతే ప్రజలు మరీ సోమరిపోతులు అయిపోయిన ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక 5 రూపాయలు తీసుకొని భోజనం పెట్టడం మొదలెడితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనాన్ని మొదలెడితే 2019లో ఈయన సీఎం అవగానే వాటిని భోజనాన్ని ఆపేయకపోగా, అంటే భోజనాన్ని ఆపేసి దాంతోపాటు ఆ 100 అన్నా క్యాంటీన్లు బాగా రంగిలించి మంచిగా ఒక ఆర్కిటెక్చర్ చేసినటువంటి మంచి అన్నా క్యాంటీన్ని
అన్నిటిని కూడా జేసీబీని పెట్టి కోలతోస్తాడు. కొన్నిటేమో బర్రెల దొడ్లు చేసుకుని బర్రెలు కట్టేస్తారు. వాటికి కొన్ని ఏమో సచివాలయాలు, కొన్నిట్లో అయితే మందు గ్లాసులు, కొంత దగ్గర కత్తులు, కట్టార్లు అన్నీ అంటే పేదవాడికి 5 రూపాయలకి మంచి భోజనం అందించాలి అనుకున్న చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ఈ మహానుభావుడు సీఎం అవగానే, ఎవరు జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే మొత్తాన్ని కూల్చివేసి కొన్ని సచివాలయాలుగా చేశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏడొచ్చిందంటే, అదే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల టిట్కో ఇల్లు ఇచ్చాడు. ఏది పేదవాడికి తక్కువ డబ్బులతో 500 రూపాయలకి అట్లా కొన్ని ఇల్లు ఇచ్చాడు, టిట్కో ఇల్లు. అవి ఇప్పటికి కొన్ని లక్షల ఇల్లు ఆయన ప్రభుత్వంలో చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా అన్నిటికీ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి వైఎస్ఆర్సీపీ రంగులు అద్దాడు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికార కార్యాలయాలకి, టిట్కో ఇళ్ళకి, అంటే 300 కోట్ల రూపాయలు రంగులు కద్దినాడు. కానీ ₹1 కూడా ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టే టిట్కో ఇళ్ళు ఒక్కటి కూడా తిరిగి ₹1 కూడా ఖర్చు పెట్టి 100% అయిపోయిన ఏ ఇల్లుని కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు. అంటే నేనేమంటున్నా అంటే, పేదవాడు మంచిగా ఒక ఇంట్లో ఉండాలన్నా అతను గొప్పదు. పోనీ 5 రూపాయలకే మంచి భోజనం తినొచ్చు అన్నా కూడా అతను గొప్పదు. పడుకోనీడు, తిన్నీడు, మనిషిని బతకనీడు. ఇవన్నీ ముందు మనం పక్కన పెడితే, చంద్రబాబు గారు తీసుకున్న ఆశయం ఏంటంటే, అన్నా క్యాంటీన్లో కడుపు నిండా తినాలి, శుచి ఉండాలి, రుచి ఉండాలి, మొత్తానికి బాగా శుభ్రత ఉండాలి, వేడివేడిగా అన్నం పెట్టాలి, ఎవరికి సరిపోలేదు అని అనిపించకూడదు, ఒక తల్లి తండ్రి దగ్గరుండి బిడ్డకి ఎట్ట పెడితే అట్టుండాలన్నది ఆయన ఆశయం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క అన్నా క్యాంటీన్ కూడా లేకుండా ఆయన ప్రభుత్వంలో కూల్చేశాడు. అందరూ తిట్టుకున్నారు, అరే అదేంది. నేను ఒక మాట చెప్తా, ఇదే జగన్మోహన్ రెడ్డిని అదే అన్నా క్యాంటీన్లో తీసేసి వీళ్ళ నాయన ఫోటో పెట్టుకొని, పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రంగులు మార్చుకొని, ఆ రోజు అదే అన్నా క్యాంటీన్లో మా నాయన క్యాంటీనో లేకపోతే మా అమ్మ క్యాంటీనో ఏదో ఒక పేరు పెట్టుకొని జగనన్న క్యాంటీన్ అని పెట్టుకొని ఉంటే, ఇగో ఇలా ఫోటో పెట్టి ఈరోజు జనాలు కొన్ని కోట్ల మంది భోంచేసి ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ చంద్రబాబు గారు పెట్టిన పథకాన్ని అమలు చేసి మళ్ళీ ముందుకు తీసుకొని వస్తే అది జనాలకి తెలిసిపోయింది, అది చంద్రబాబు గారు హయాంలో చేసింది మంచి పని అని. దాన్ని మనం కొనసాగించిన ఓట్లు పడవేమో, దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు గారు పుణ్యం అంటారు కదా అని ఆ టిట్కోయిలు నాపేయినాడు, అన్నా క్యాంటీన్లు నాపేయినాడు. సామాన్య మానవుడు ఆకలితో చచ్చిపోయే ప్రజలకి అంత అన్నం, గెబ్బిడన్నం, మంచి కూడును కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేంటి ఆయన పెట్టిన పథకాలు మీరు కొనసాగిస్తున్నారంటే వెంటనే చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో, నేను ఖచ్చితంగా అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభిస్తానన్నారు. ఇదిగో ఈయన నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు, క్షమించాలి, ఈయన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు గారు. బాధ ఎందుకంటే ఈయన పేరు జగనే, ఆ మహానుభావుడి పేరు కూడా జగనే. కాకపోతే ఇతను చాలా సౌమ్యుడు, మంచోడు. గురిజాల జగన్మోహన్ ట్రస్ట్ చిత్తూరులో ఉంది, చాలా మంచి పనులు చేస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఆయన కూడా ఒక్కోసారి బాధపడతాడు, ఏంటంటే ఆర్పి నేను ఈ పేరు పెట్టుకున్నాను, నా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజలు ఏమనుకుంటారో, నేను ఆ జగన్ అనుకుంటారేమో, ఆ దౌర్భాగ్యుడు జగన్ నన్ను అనుకుంటారేమో, మా అమ్మోళ్ళు ఏం పేరు పెట్టయినారు, నాకు పేరు పెట్టేటప్పుడు తెలియదు, ఇంకొక జగన్ రాజకీయాల్లోకి వచ్చి ఓచకోత కోసి దందాలు దౌర్జన్యాలు చేస్తాను తెలియదు మా నాయన వాళ్ళకి, ఇప్పుడు పేరు మార్చుకుంటే జనాల్లోకి నేను ఎక్కడ అందరూ జగన్ అంటున్నారని బాధపడ్డాడు. భగవంతుడి దేవుళ్ళు ఈ మహానుభావుడు చేసిన మంచి పనుల వల్ల ఆ పేరు పెట్టుకున్నా కూడా భారీ మెజారిటీతో చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఈ వ్యక్తి గురజాల జగన్మోహన్ నాయుడు మొన్న ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన ఆశీస్సులతో. ఈయన ఆశయంలోంచి పుట్టాడు. ఈయన వెంటనే ఏం చేశాడంటే, జగన్మోహన్ నాయుడు గారు వెంటనే చిత్తూరులో ఇగో 17/6/2024 పేదల ఆకలి తీర్చే చంద్రన్న పథకం పునః ప్రారంభం. చూడండి ఒకసారి, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. ఇదిగోండి, ఒక 5 స్టార్ హోటల్ లుక్ ఉంది బయట నుంచి చూస్తే, అంతే. చూడండి ఇదంతా జనాలు, లోపల చూడండి గ్లాస్ ఫిట్టింగ్ కానీ, ఇదిగోండి ఇక్కడ చూడండి జగన్మోహన్ నాయుడు గారు, ఈయన తర్వాత వచ్చేసి వీళ్ళందరూ మనవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు, ఈయన ఇక్కడ చూడండి. అంటే పునః ప్రారంభించారు 17వ తారీఖు. ఇది చూడండి, ఇదిగోండి ఈయన జగన్మోహన్ నాయుడు చిత్తూరు.
ఆ జగన్కి ఈ జగన్కి ఎంత తేడా ఉందంటే అమ్మకి నీ అమ్మకున్నంత తేడా ఉంది. ఇది మహానుభావుడు మళ్ళీ పునః ప్రారంభించాడు. మామూలుగానే ఇతను మంచి మంచి ట్రస్టులు చిత్తూరులో పెట్టాడు కాబట్టి డోకాలేదు. దీంతో మొదలైన ఈ పర్వం 100% కుప్పంలో ప్రారంభిస్తున్నారు. ఇది 17వ తారీఖు ఓపెన్ అయిపోయింది. అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమవుతుంది. దయచేసి దాన్ని అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. దయచేసి అది మంచి పథకం. ఎట్ట పడితే అట్ట దాన్ని వేస్ట్ చేయొద్దు. దాని గురించి తప్పుగా మాట్లాడద్దు. ఆకలేసి డబ్బులు లేకుండా పేదరికంలో ఉంటే మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకుని లేకపోతే ఇళ్లలో తినండి. మిగతా వాళ్ళు కడుపు నిండా భోంచేస్తారు. ఏదో తాగేసి ఒళ్ళు తిక్కు తెలియక పోయి అన్న క్యాంటీన్ మీద పడద్దు నాయన, మీ కాళ్ళు పట్టుకుంటానా. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మంచి భోజనం, 10 మందికి మంచి భోజనం పెడతారు. శుచి శుభ్రత మంచిగా, అంటే ఇంట్లో మన అమ్మ నాన్న ఎట్ట పెడతారు అంత మంచి భోజనం చంద్రబాబు గారు ఈరోజు హయాంలో అందిస్తున్నారు. కాబట్టి దీన్ని దయచేసి దీన్ని ఏమంటారన్న దాన్ని మిస్యూజ్ చేయొద్దు. దీన్ని యూజ్ చేసుకోండి. అది ఇంకోటి వాళ్ళు మీరు పెట్టిన పథకాలను తీసేస్తారన్నారు. మీ గవర్నమెంట్ వచ్చింది, కుటుంబ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు పెట్టిన పథకాలని లేకపోతే ఇంతకుముందు పేరు మార్చిన పథకాలు ఉన్నాయి కొన్ని, వాటిని కొనసాగిస్తున్నారా లేకపోతే వాటిని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న బాగా చెప్పావు, బాగా గుర్తు చేసావు కూడా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారిని అన్నగారు అంటారు. అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారు కాబట్టి చంద్రబాబు గారు పెట్టే మంచి పథకం కాబట్టి జనాల్లోకి వెళ్తే మన కోట్లు పడవు అనుకుని ఆపేయినాడు. ఆ మనిషి చేసే పనులన్నీ అలాంటివే. ఈరోజు జయలలిత గారు అమ్మా క్యాంటీన్ అని పెట్టారు. ఆవిడ అక్కడ అమ్మ అంటారు, ఈయన వచ్చి అన్న అంటారు. అమ్మా క్యాంటీన్ని స్టాలిన్ గారు ఎప్పుడైతే సీఎం అయినాడో వెంటనే పేర్లు మార్చలా, వాళ్ళ ఆయన ఫోటో వేసుకోవాలా, ఏమీ యాజ్ ఇట్ ఈజ్ జయలలిత గారి ఫోటోని అలానే పెట్టి అమ్మా క్యాంటీన్ ఫోటో అట్ట పేరు అలానే పెట్టి లోగోని అలానే పెట్టి ఏమీ చేయకుండా సేమ్ భోజనాన్ని ఆ రాష్ట్ర గవర్నమెంట్ స్టాలిన్ గారి ఆదేశాలతో ప్రభుత్వపు డబ్బులు ఇవి ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కానీ ప్రభుత్వం యొక్క డబ్బులను కానీ ప్రజల యొక్క సొమ్మును కానీ మనం దుర్వినియోగం చేయకూడదని యాజ్ ఇట్ ఈజ్ ఆవిడ ఫోటోనే పెట్టి ఆవిడ లోగోనే పెట్టి ఆ అక్షరాలే పెట్టి ఆ భోజనమే పెట్టి ఈరోజు ఆయన దేవుడు అయిపోయాడు. ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ జరిగింది వాస్తవమే కదా. అలాగే ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ని సేమ్ అదే పేరు పెట్టి అలాగనే కొనసాగిస్తే నీ అబ్బ సొత్తు ఏమన్నా పోద్దా, లేకపోతే నిన్ను ఏమన్నా చెడు మనిషి అనుకుంటారా? ఒక మనిషి గొప్ప పని చేయడం కాదు, అధికారంలోకి వచ్చేదాకా గొప్పని యాజ్ ఇట్ ఈజ్ రన్ చేయడం వేసేవాడు మహా గొప్పవాడు అయిపోతాడు. తమిళనాడు దాకా వెళ్ళొద్దు మనం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిల్లకాయలకి ఇచ్చే బ్యాగులు కానీ పిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బెల్ట్లు కానీ ఇవన్నీ కూడా షూ కానీ వీటన్నిటి మీద కూడా షూస్ కూడా ఈ బ్యాగుల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కలర్ కానీ ఫోటో వేసుకున్నాడు. అదేవిధంగా బెల్ట్ మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ ఫోటో వేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆయన ఫోటో వేసుకున్న బ్యాగుల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేయండి, అది ప్రజల సొమ్ము, ప్రజల ధనం, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, మనం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దు. ఆ బ్యాగులు ఆల్రెడీ కొన్ని వేలు లక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని పక్కకు తోసేది అతను ప్రజాభవన్ని కూల్చేసినట్టు మనం చేయకూడదు. బ్యాగులు పిల్లలకి ఇచ్చేసిండి, ఎవరి ఫోటో ఉంటే ఉంది బాగా చదువుకోవాలి వాళ్ళని ఇవ్వడం జరిగింది. ఈ కింద బెల్ట్ మీద కూడా అన్న ఫోటో ఇలా ఉంటే కూడా ఆ ఫోటో మీద కూడా తెల్లని స్టిక్కర్ ఎతికిచ్చాడు, కానీ ఆ బెల్టులు కూడా పోయిందిలే ఎంత లాస్ అని చెప్పి పడేలా వాటిని కూడా యాజ్ ఇట్ ఈజ్గా చిన్న స్టిక్కర్ అంటించి పిల్లకాయలకి బెల్టుల మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు, మహాత్ముల ఫోటోలు ఉంటే ఉండాలి, కానీ ఈ రాజకీయ నాయకులు ఎంత ఉంటారో పోతారో వాళ్ళ ఫోటోలు ఉండకూడదని వాటిని జస్ట్ ఒక స్టిక్కర్ అతికించి పంపిణీ చేశాడు తప్ప, అంటే అందించాడు తప్ప. ఈరోజు నీలాగా ప్రజాభవన్ కూల్చేసినట్టు, నీలాగా ఇసుక దందాలు చేసినట్టు, నీలాగా ఋషికొండని కూల్చి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నట్టు, ఈరోజు తాడేపల్లిలో 986 మంది సెక్యూరిటీని 300 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నట్టు, అత్యాధునిక టెక్నాలజీ కోసం 780 కోట్లు ఖర్చు పెట్టినట్టు చంద్రబాబు గారు చేయలే. నువ్వు ఇచ్చిన వస్తువులను కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చాడు, ప్రజల సొమ్ముని దుర్యోగం చేయకూడదని. ఆ మహానుభావుని చూసి నువ్వు నేర్చుకున్నా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు సీఎం కాదు కదా, నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాకలేవు. నేను ఆ రోజు చెప్పా నువ్వు ఏ రోజుకి గెలవని, ఇప్పుడు చెప్తున్నా నీ లైఫ్ క్లోజ్. ఆర్పి గారు ఏంటి కూటమి ప్రభుత్వం పోస్టర్ రిలీజ్ చేసింది ఈరోజు, ఏంటి పోస్టర్ సార్? ఇది నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. దీని మీద అంటే డ్రగ్స్ని పూర్తిగా వ్యతిరేకించే దిశగా ఆంధ్రప్రదేశ్
తీసేస్తున్నారు, నిర్మూలిస్తున్నారు. తొలి అడుగులు వేస్తుంది. అంటే ఈరోజు డ్రగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దినోత్సవం ఇది. అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందు అడుగులు వేయబోతుంది. ఓకేనా? అంటే ఇంకా డ్రగ్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో దొరకనీయకుండా వాటిని పూర్తిగా అణిచివేసి ఆ యొక్క అభివృద్ధిని ముందుకు చూసే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. యువత భవిష్యత్తుపై చంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ. చంద్రబాబు గారు ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేది ఎవరు? మరీ చిన్నపిల్లకాయలు కాదు, మరీ పెద్దోళ్ళు కాదు. ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సార్ దీనికి నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవానికి మనం ఈరోజు ఇంత ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఇది మామూలుగా ఒక దినోత్సవం, అన్ని దినోత్సవాలు ఒక దినోత్సవం, కానీ దీన్ని ఎక్కువగా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూనివర్సిటీల్లో కానీ, కళాశాల కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, స్కూల్ గ్రౌండ్లో కానీ, నడి రోడ్ల మీద కానీ, అడవుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల సాక్షిగా, నేను మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, కావల్లో ఒక డిగ్రీ కాలేజీలో డ్రగ్స్ అమ్మారు, గంజాయి డ్రగ్స్ అమ్మారు. నేను విపిఆర్ గారి కోసము ఎంపీగా ఆయన నిలబడితే నెల్లూరుకి కావలిలో నేను తిరిగితే అక్కడ కొన్ని వందల మంది జనం నాతో చెప్పిన మాట, ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చనువుతో ఆశీస్సులతో ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నాడు కాబట్టి మేము 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 జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేకి మేము ఓటేయమని చెప్పినారు. మీరు కావాలంటే చూసుకోండి, ఒకప్పుడు గంజాయి అంటే ముంబయి, ఢిల్లీ, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆ దేశాలు ఉండేవి. ఈరోజు నాయుడుపేట, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, తిరుపతి, సర్వేపల్లి, గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ టౌన్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతను చేసిన అరాచకాల్లో అత్యద్భుతమైనటువంటి అరాచకం, అంటే ఇలాంటి అద్భుతం మన ప్రపంచంలో ఎక్కడో చూసుండం. మందు తాగేవాళ్ళు మందుని కల్తీ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చలాంటి మందు పోసాడు జనాలకి. అదే పెద్ద తప్పు. బాబాని చంపిన అది తప్పు. ఇసుక దందా అది పెద్ద తప్పు. ఇలా అంటే డబ్బుల్ని ఫోన్పేలో, గూగుల్ పేలో, కరెంట్ అకౌంట్ లేకుండా ఓన్లీ బై క్యాష్ తీసుకున్నాడు, అది తప్పు. వీటన్నిటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతిపెద్ద కిరాతకమైన పని ఏంటంటే ఈ గంజాయి అనే కల్చర్ని మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అన్నిటినీ కూడా విస్తరింపజేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. మీకు తెలియదన్నా, చిన్న పిల్లకాయల కానించి పెద్దోళ్ళ వరకు వెర్రిక్కిపోయేవాళ్ళు. అంటే గంజాయిని రకరకాల విధాలుగా కూడా మన శరీరంలోకి ద్రవ పదార్థాలుగా, వాయు పదార్థాలుగా రకరకాలుగా ఎక్కించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయండి ఈరోజు. వాటిని అన్ని రకాలుగా ఇంజక్షన్లు కావచ్చు, స్మోకు కావచ్చు, ఎలా పడితే అలా జగన్మోహన్ రెడ్డి అన్నీ తెలిసే ఈ గంజాయి ఉత్పత్తిని అంతెందుకన్నా మన ఆంధ్రప్రదేశ్ నుంచి హర్యానా, సిక్కిం, చండీగఢ్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకి మన రాష్ట్రం నుంచి గంజాయి వెళ్తుంది. మన రాష్ట్రం నుంచి శ్రీలంకకి వెళ్తుంది. గోవాలో దొరికే అతిపెద్ద గంజాయిని మన ఆంధ్రప్రదేశ్కి మనకి తెప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన ఒక అతను అన్నాడు, మా ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి అని, కడప. ఒరే ఏందిరా, ఇంతకుముందు మా కడపలో పెద్దవాళ్ళని చూస్తే చిన్నోళ్ళు కొంచెం భయపడి నిలబడేవాళ్ళు, ఈరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గంజాయి వేసుకొని పెద్దోళ్ళు అసలు లెక్కే చేయట్లేదంట. యారా అన్నా కూడా నా కొడక, కొడత నా కొడక అంటే ఒక్కొక్కడికి ఎవరికైనా సార్ ఒక జిమ్ము చేసో, మంచి భోజనం చేసో, మంచి తిండి తినో, రన్నింగ్ చేసో, వాకింగ్ చేసో, యోగా చేసో ఒక మనిషి ఒక బలాన్ని సంతరించుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి దాన్ని బాగా పీల్చుకొని ఒక మనిషికి అంటే ఆరోగ్యం చెడిపోద్ది, కానీ 10 మంది మనుషుల యొక్క బలాన్ని వితిన్ సెకండ్లో తెచ్చుకుంటున్నారంటే అది ఆరోగ్యాన్ని ఎంత క్షీణింపజేస్తుందో, ఎంత హరింపజేస్తుందో మనం చెప్పక్కర్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట గంజాయే. ఒక తల్లిని చంపాడని పేపర్లో వేస్తున్నారు, సొంత చెల్లిని చంపాడని పేపర్లో వేస్తున్నాడు, ప్రేమించిన అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసి అంటున్నారు, రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటే నలుగురు గ్యాంగ్ రేప్ చేసి. ఒకప్పుడు వీటన్నిటికీ కారణాలు మందు అయి ఉండేది. ఎక్కువ తాగేసి యాక్సిడెంట్లు, ఎక్కువ తాగేసి మానభంగాలు, ఎక్కువ తాగేసి బూతులు, గొడవలు అని ఉండే. ఇప్పుడు కేవలం జరిగే ప్రతి దానికి రీజన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసే డ్రగ్సే. కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది మరి ఖచ్చితంగా చూడండి, గంజాయి డ్రగ్స్ మాఫియాల అణిచివేతకు మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం. మొన్న జరిగినటువంటి మొదటి కేబినెట్ అంటే మినిస్టర్లు అంటే స్టేట్ మినిస్టర్ల కేబినెట్ మొదటి సమావేశంలో కూర్చొని మాట్లాడిన మొట్టమొదటి మాట గంజాయిని
ఎలా అరికట్టాలి, ఎలా అరికట్టేలా మనం ప్రాతిపాదిక తీసుకురావాలి, ఎలా దాన్ని చర్యలు తీసుకోవాలి, చట్ట చర్యలు ఎలా మనం ప్రవేశపెట్టాలని క్యాబినెట్లో మొట్టమొదటి సమావేశంలో తీసుకున్నారు. మన చంద్రబాబు గారికి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి, ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మళ్ళీ వచ్చుంటే ఈసారికి మనిషి అనేవాడు వెర్రెక్కిపోయి వాడికి వాడు ఆత్మహత్య చేసుకొని ఏం చేస్తాడో కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండేది. ఒకప్పుడు సార్ ఏదన్నా చుట్టుపక్కల ఏదన్నా ఒక పరిశ్రమలు ఉంటే మనకు పొగలు వచ్చేటివి, షుగర్ ఫ్యాక్టరీ అను ఇంకో ఫ్యాక్టరీ అను. ఈరోజు ఫ్యాక్టరీలు కాదు, గంజాయి ఫ్యాక్టరీలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి చుట్టుపక్కల కూడా పొగలు వస్తున్నాయంట. ఆ పొగలన్నీ కూడా గంజాయి ప్రేరేపిత చర్యలు, గంజాయితో ఎంజాయ్ చేయండి అని ప్రజలకు ఇచ్చినటువంటి ఆయన మొదటి మంచి మాటలు ఆయన ఫీల్ అవుతున్నాడు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అంతమంది రౌడీలు జగన్మోహన్ రెడ్డితో ఉండడానికి కారణం కొంతమంది విచ్చలవిడిగా ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పడానికి రీజన్స్, జగన్మోహన్ రెడ్డి గురించి అంతగా పోగొట్టడానికి రీజన్స్ ఆయన చేసిన పథకాలు కాదు, ఆయన చేసిన ప్రయోజకమైనటువంటి పనులు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గంజాయిని పీల్చుకొని జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతూ ఉంటున్నారు. అంటే ఎవరైనా మంచి అన్నం పెడితే పొగడతారు, మంచి నీళ్ళు ఇస్తే పొగడతారు, మంచి పని చేస్తే పొగడతారు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే 90% మంది మనుషులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గంజాయిని పీల్చుకొని జగన్మోహన్ రెడ్డి మీద వెర్రెక్కిపోయి ఉన్నారు. ఇది నిజం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంలో మాదక ద్రవ్యాల ఈ కమిటీ సాక్షిగా విత్ ఇన్ 1 yearలో మన వంగలపూడి అనిత గారు కూడా చెప్పారు, చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సాక్షిగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో వాళ్ళకి రీకాల్ వస్తుంది, మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద మళ్ళీ కేసు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ విచ్చలవిడిగా గంజాయి అమ్మే పరిస్థితులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి మీద ఉంది. కాబట్టి ఈ మహానుభావుడు ఇప్పుడు సార్ మనం నమ్మొచ్చు. ఎందుకంటే తిరుమల మీద జరుగుతున్న అరాచకాలను కూడా, తిరుమల మీద జరుగుతున్న అన్యాయాలను కూడా, ఆ పవిత్రతను విశిష్టతను కాపాడడానికి తొలి అడుగు ప్రమాణ స్వీకారం రోజే వేసి ఈరోజు బ్రహ్మాండంగా భక్తులకు బ్రహ్మనాథం పడుతున్న ఈయన సాక్షిగా మన డ్రగ్స్ విషయంలో కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ఈయన సంస్కారబద్ధంగా పెరిగిన మనిషి. ఆయనలాగా అడ్డదిడ్డంగా బాబాయిని చంపేసి కుటుంబాన్ని రోడ్డు మీద దోసేసి ఆ అమ్మని అమెరికాకు పంపించేసి బతికిన వ్యక్తి కాదు. కాబట్టి దయచేసి గంజాయిని ప్రేరేపించొద్దు, గంజాయిని అమ్మొద్దు, గంజాయిని తీసుకోవద్దు. అందరూ ఇందులో తప్పుడు మనుషులే అవుతారు. కాబట్టి దయచేసి ఈ నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సాక్షిగా ఇది పూర్తిగా ఈ రోజు నుంచే అణిచివేయబడాలని, చంద్రబాబు గారి హయాంలో అది పూర్తిగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.